హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే మీరు ఓన్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ దగ్గర ఒకవేళ అప్స్టాక్స్ అకౌంట్ ఉంటే ఆ అప్స్టాక్స్ అకౌంట్ యూస్ చేసుకొని డైరెక్ట్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను అప్స్టాక్స్ అకౌంట్ యూస్ చేసుకొని మొబైల్ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చూపించబోతున్నాను. అయితే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఒక్కో టైప్ మ్యూచువల్ ఫండ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. అయితే ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనేది మీ ఓన్గా డిసైడ్ అవ్వచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయి, వీటిలో డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయి, ఆ డిఫరెంట్ టైప్స్లో మీరు ఎలా సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ దగ్గర ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అప్స్టాక్స్ అనేది వీటిలో వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సో ఈ అప్స్టాక్స్ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకొని ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చూపించబోతున్నాను. మీకు ఒకవేళ అప్స్టాక్స్లో అకౌంట్ ఉంటే ఓకే, ఒకవేళ మీకు అప్స్టాక్స్లో అకౌంట్ లేకపోతే మీరు ఒక కొత్త అకౌంట్ తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అప్స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి నేను ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్స్టాక్స్ లో అకౌంట్ తీసుకోవచ్చు. దాని నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్ లో అండ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ అండ్ ట్రేడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అప్స్టాక్స్ లో అకౌంట్ తీసుకుంటే దాన్ని యూస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే మీరు అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత అప్స్టాక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ అప్స్టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ క్రెడెన్షియల్స్ ఇవ్వండి. అంటే మీ లాగిన్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో మీరు అప్స్టాక్స్ యాప్లో మీ అకౌంట్ ఓపెన్ చేయగానే ఇలా వాచ్ లిస్ట్ తోటి ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లో మీకు వాచ్ లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ స్టాక్స్ కి సంబంధించిన వాచ్ లిస్ట్. మీరు బాటమ్ లో చూస్తే మై లిస్ట్, ట్రేడ్స్, డిస్కవర్, ఇన్బాక్స్ అని ఉంది. సో ఈ 4 ఆప్షన్స్ లో డిస్కవర్ మీద క్లిక్ చేస్తే డిస్కవర్ లో మీకు ఫస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ఐపీఓ ఉంటుంది అండ్ దెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ కింద చూస్తే 10,000 ప్లస్ టాప్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది అని చెప్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఎక్స్ప్లోర్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే సో మీరు ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేయగానే బ్రౌజర్లో మీకు ఒక ట్యాబ్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ డైరెక్ట్ ఫండ్స్ అని ఉంటుంది. టాప్లో ఇక్కడ ఆల్ ఫండ్స్ అని ఉంటుంది అండ్ పక్కనే మీకు సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో మీరు ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే హండ్రెడ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తాయి అండ్ ఇక్కడ లాస్ట్లో మీకు పేజ్ నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఎవ్రీ పేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్స్ తోటి ఫెమిలియర్ ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు దాన్ని చూడాలి అనుకుంటే ఈ టాప్ రైట్లో ఉన్న సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేసి ఆ సెర్చ్ బాక్స్లో మీకు కావాల్సిన మ్యూచువల్ ఫండ్స్ పేరు ఎంటర్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్స్ ఎంటర్ అవుతుంది. సో వన్స్ మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో అది డిసైడ్ అయితే దాంట్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చూపిస్తాను. అయితే వీడియో స్టార్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అండ్ అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కేటగిరీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ముందే డిసైడ్ అవ్వాలి అని చెప్పాను. సో అవి డిసైడ్ అవ్వడం కోసం మొబైల్లో మీరు కానీ ఓపెన్ చేస్తే ఓన్లీ మీకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కనిపిస్తాయి. అదే మీరు డెస్క్టాప్లో ఓపెన్ చేస్తే అంటే పీసీలో కానీ ఓపెన్ చేస్తే మీకు కేటగిరీ వైజ్ కనిపిస్తాయి. అలాగే ఆ కేటగిరీలో ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఏ స్టాక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది, అలాగే వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు ఆ డీటెయిల్స్ అన్ని చూడాలి అనుకుంటే పీసీలో ఓపెన్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. సో వన్స్ మీరు ఎందులో అయితే ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ అవుతారో మీరు మొబైల్ నుంచి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించడం కోసం నేను ఒక మ్యూచువల్ ఫండ్స్ని తీసుకుంటున్నా, దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ మీరు ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్స్ని చూస్తే ఫస్ట్ ఆ మ్యూచువల్ ఫండ్స్ పేరుంది, రైట్ సైడ్ దాని లోగో ఉంది అండ్ కింద అది ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఉంది. అంటే గ్రోత్, డివిడెండ్ పేఅవుట్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ వాటి కింద 1 ఇయర్ రిటర్న్స్ పర్ఫార్మెన్స్ అనేది ఉంది. సో లాస్ట్ 1 ఇయర్లో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంత రిటర్న్స్ వచ్చాయి అనేది ఉంది. అండ్ మిడిల్లో 3 ఇయర్స్ రిటర్న్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ 5 ఇయర్స్ రిటర్న్స్ ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తారు. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఉన్న ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ డైరెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో దీని మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన చార్ట్ డీటెయిల్స్, అలాగే ఎన్ఏవి అండ్ దానికి సంబంధించిన రిటర్న్స్, ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్, ఫండ్ డీటెయిల్స్,
ఫండ్ పోర్ట్ఫోలియో. సో ఈ డీటెయిల్స్ అన్ని ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ అనేది అసలు ఎలా పర్ఫామ్ చేస్తుంది, దాని పోర్ట్ఫోలియో ఏంటి, అంటే మీ నుండి తీసుకున్న మనీని ఏ స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దట్ మీకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒక గెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ లో మనకి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ డైరెక్ట్ అని మీరు సెలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్ నేమ్ ఉంది. అండ్ దెన్ దాంట్లో అది ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఎన్ఏవి వాల్యూ ఉంది. నెక్స్ట్ రిటర్న్ వాల్యూ ఇంతకు ముందే మనకు చూపించింది. 1 year, 3 years అండ్ 5 years లో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూపించింది. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది రఫ్గా ఒక క్యాలిక్యులేషన్ చేసి, అంటే ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని రఫ్గా ఒక క్యాలిక్యులేషన్ చేసి మీ రిజల్ట్ నెక్స్ట్ 1 year or 3 years or 5 yearsలో ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది. సో మీరు బ్యాంక్ అకౌంట్లో అయితే దాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిజల్ట్ ఉంటుంది, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే ఎంత రిజల్ట్ ఉంటుంది, అండ్ ఈ ఫండ్లో అంటే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తుంది. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ బ్యాంక్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. బట్ ఇది ఖచ్చితంగా వచ్చే రిజల్ట్ కాదు. బేస్డ్ ఆన్ మార్కెట్లో కానీ ఏమైనా నెగిటివ్ చేంజెస్ వస్తే డెఫినెట్లీ ఇందులో మీకు నెగిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. బ్యాంక్లో మీకు రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది, రివార్డ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అండ్ దెన్ స్టాక్స్లో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది, రివార్డ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. బట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ విషయానికి వస్తే దీంట్లో మీరు చేసే రీసెర్చ్, క్యాలిక్యులేషన్స్, అనాలిసిస్ని బేస్ చేసుకొని మీ రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే ఏ టైంలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది అనేది మీరు అనాలిసిస్ చేయగలరో మీ రిటర్న్స్ అంత బాగా ఉంటాయి. అంటే మీరు చేసిన అనాలిసిస్ కరెక్ట్ అయితే మీకు రిటర్న్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో వన్స్ మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ అయితే ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే దీంట్లో మీరు 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బాటంలో ఒకసారి చూడండి, స్టార్ట్ ఎస్ఐపి అని ఉంది అండ్ రైట్ సైడ్ 1 time అని ఉంది. సో 1 time అండ్ ఎస్ఐపి ఏంటి అంటే, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్. అంటే ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ క్వార్టర్ మీరు ఏదైనా ఒక ఇంటర్వెల్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇంటర్వెల్లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ మీ ఇన్వెస్ట్మెంట్కి యాడ్ చేసుకోవచ్చు. అలా మీరు ఇన్స్టాల్మెంట్లో మనీ యాడ్ చేయాలి అనుకుంటే స్టార్ట్ ఎస్ఐపి మీద క్లిక్ చేయండి. అండ్ 1 time అంటే లంసంలో ఒకేసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈ మ్యూచువల్ ఫండ్స్లో. సో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్కి గాను రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు బోత్ ఎస్ఐపి అలాగే 1 time ఇన్వెస్ట్మెంట్ 2 రకాల ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు. సో ఎస్ఐపిలో చేయాలి అనుకుంటే ఎలా చేయాలంటే స్టార్ట్ ఎస్ఐపి మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు 4 steps ఉన్నాయి. ఫస్ట్ మీరు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎస్ఐపిని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు మంత్లీ చేయాలనుకుంటున్నారా, క్వార్టర్లీ చేయాలనుకుంటున్నారా? సో నేను ఎగ్జాంపుల్ చూపించడం కోసం మంత్లీ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సెలెక్ట్ డేట్ టు డిడక్ట్ ఎస్ఐపి అమౌంట్ అని ఉంది. అంటే మీరు ఫ్రీక్వెన్సీ మంత్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఎవ్రీ మంత్ ఏ డేట్లో అయితే మీ మనీ డిడక్ట్ అవ్వాలో ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను 9th ఇస్తున్నా. ఎవ్రీ మంత్ ఆఫ్ 9th ఫ్రమ్ నెక్స్ట్ మంత్ నా దగ్గర నుంచి నేను ఎంటర్ చేసిన అమౌంట్ డిడక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాకిన్ పీరియడ్ ఉంది. లాకిన్ పీరియడ్ అంటే మీరు ఎంతవరకు అయితే ఫిక్స్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో ఆ టైం పీరియడ్ని ఎంటర్ చేయాలి. సో నేనైతే లాకిన్ పీరియడ్ 0 ఇస్తున్నా. అంటే నేను ఎప్పుడైతే వద్దనుకుంటానో అప్పుడు నా ఎస్ఐపిని స్టాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కింద అమౌంట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాకు సెకండ్ స్టెప్లో ఎంటర్ అమౌంట్ అని ఉంది. సో ఇక్కడ నేను ఎంతైతే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ అమౌంట్ ఎంటర్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ద కట్ ఆఫ్ టైమ్ ఫర్ అని, అంటే ఏ టైంలో మీ మనీ కట్ అవుతుంది అనేది. లిక్విడ్ ఫండ్ అనేది 12:30 PMకి, డెట్స్ అండ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ అనేది 13 PMకి, ఫర్ ఈక్విటీ ఫండ్ 14:30కి. సో మీరు ఏ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కేటగిరీ మ్యూచువల్ ఫండ్ అనేది ఈ టైంలో కట్ చేసుకుంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత మీరు అమౌంట్ ఎంత అయితే అంటే ఎవ్రీ మంత్ ఎంత మనీ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను 5,000 రూపీస్ ఎంటర్ చేస్తున్నా. ప్రజెంట్ నా అకౌంట్లో మనీ లేవని చూపిస్తుంది. సో నెక్స్ట్ నాకు యాడ్ ఫండ్స్ అని కనిపిస్తుంది. నేను యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయగానే నా అమౌంట్ చూపిస్తుంది, అలాగే నా బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తుంది. అండ్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ చూపిస్తుంది. సో పేమెంట్ మెథడ్లో నేను యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. సో యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే యూపీఐ ఐడి ఎంటర్ చేసి నేను ఆథరైజ్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. డిపాజిట్ ఫండ్ అని ఉంటుంది. సో ఇక్కడ నాకు 10 minutes టైం ఇస్తుంది. అండ్ ఈ 10 minutesలో నేను ఏదైతే యూపీఐ ఐడి ఎంటర్ చేశానో ఆ యూపీఐ ఐడికి సంబంధించి నేను పర్మిషన్ ఇవ్వాలి. అంటే నా అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ నేను నా ఫోన్పే యూపీఐ ఐడి ఇచ్చాను. సో ఇప్పుడు నేను నా ఫోన్పే అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఈ యూపీఐ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే
నా దగ్గర ఉన్న మనీ డిడక్ట్ అవుతుంది అండ్ అది నా ఎస్ఐపిలో యాడ్ అయిపోతుంది. సో వన్స్ మీ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఉంటుంది. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు ఆల్ ఫండ్స్ తోటి ఓపెన్ అవుతుంది అండ్ అదే కాలంలో లాస్ట్లో మీకు ఎంఎఫ్ పోర్ట్ఫోలియో అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసిన 1 or 2 వర్కింగ్ డేస్లో యాక్టివేట్ అవుతుంది. అంటే ఈరోజు మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఆ ప్లాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 1 or 2 వర్కింగ్ డేస్లో మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇంకా నా మ్యూచువల్ ఫండ్ ప్లాన్ అనేది యాక్టివేట్ అవ్వలేదు, అందుకని డీటెయిల్స్ చూపించట్లేదు. సో ఇందులో ఏమేమి డీటెయిల్స్ చూపిస్తుంది అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్, కరెంట్ వాల్యూ, పోర్ట్ఫోలియో రిటర్న్, అలాగే టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే మీరు మొత్తం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, అలాగే దాని ప్రజెంట్ వాల్యూ, పోర్ట్ఫోలియో రిటర్న్, అలాగే ఓవరాల్గా మీకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అనేది లాస్ట్లో చూపిస్తుంది. సో ఇలా మీరు చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే ప్లేస్లో చూసుకోవచ్చు. అండ్ ఇది మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. సో అప్స్టాక్స్ అకౌంట్ని యూజ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అండ్ మీ దగ్గర అప్స్టాక్స్ అకౌంట్ కానీ లేకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి సంబంధించిన లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అప్స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఆ లింక్ని యూజ్ చేసుకొని మీరు కానీ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు 1000 రూపీస్ వర్త్ బ్రోకరేజ్ ఫ్రీగా వస్తుంది. అకౌంట్ వితిన్ 24 అవర్స్లో ఓపెన్ అవుతుంది. సో మీకు అకౌంట్ ఓపెనింగ్కి కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టింగ్కి సంబంధించి కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బిజినెస్ క్వైరీస్ ఏమైనా ఉంటే techshirts1@gmail.com కి మెయిల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.